మహిళా కాంగ్రెస్ బోనకల్ మండల మాజీ అధ్యక్షులు గుత్తాతో ద్రౌపది గారితోనూ అమ్మ చెప్పండి, ఈ ఎన్నికల్లో పార్లమెంట్ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఎలా ఉండబోతుంది? గతంలో ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ఇలాగే కష్టపడి రాహుల్ గాంధీ గారు ఆ రోజు సోనియా గాంధీ గారిని ప్రధాని చేయాలని చాలా కష్టపడి రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు. అక్కడ సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ని ప్రధానిగా ఇచ్చారు. ఆమె దానం చేసిన తర్వాత ఆమె ప్రధానిగా. ఇవాళ మట్టి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలన్న లక్ష్యంతో ప్రతి ఒక్క జిల్లా మహిళలు జెంట్లు అంతా హస్తం గుర్తుకి మెజార్టీతోటి గెలిపించాలని ఖమ్మం జిల్లా ఫుల్ మెజార్టీతోటి అన్ని జిల్లాల కాడికి ఎక్కువ ఓట్లు చూపించే బాధ్యత ఖమ్మం జిల్లా ప్రజల్లో ఉంది. ఈ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ అంతా సమన్వయంతో పనిచేస్తారు. మహిళలకు ఇచ్చే 6 వారంటీలు కాంగ్రెస్ బస్సులకు సంబంధించింది ఒకటి అమలు చేశారు, మిగతాది ఇంకా అమలు చేయలేదు అంటున్నారు. ఏమేమి అమలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? బస్సుది అమలు చేశారు. గ్యాసు 500 గ్యాసు అమలైంది. మరి రైతు బంధు 5 ఎకరాల వరకు వేశారు, ఇంకా వేయాల్సింది ఉంది. నెక్స్ట్ వేస్తారు. అన్నీ ఒకసారే కావాలంటే ఇప్పుడు 10 మంది ఇంట్లో తింటుంటే 10 మందికే చెప్పలేం కదా. రాష్ట్రం అంతా చేయాలి కదా. 3 నెలల్లో 2 నెలల్లో 100 రోజుల్లోనే ఎట్లా అవుతాయి? నిమ్మలంగా ఆయన 10 సంవత్సరాలు చేసే రుణమాఫీ చేయలేకపోయింది కదా. ₹1,00,000 రుణమాఫీ. ఎవరు ఆయన అంటే ఎవరు? కేసీఆర్ గారు. మరి వాళ్ళ కుటుంబం లాగా కాకుండా ఇవి అందరినీ బతికేటట్టుగా అందరినీ సమన్వయం చేసి పేద సాదా అని మహాలక్ష్మి కానీ గృహలక్ష్మి కానీ అన్నీ ఇవ్వాలని. నెక్స్ట్ ఒకదానమిటి ఒకటి ఇస్తారు. కానీ ఇప్పుడు ఇంట్లో పిల్లలకైనా కూడా ఒకసారి పెళ్లి చేయలేంగా. ఒక 20 ఏళ్ళు వచ్చాక ఒకటి చేస్తాము, మళ్ళీ 20 ఏళ్ళు వచ్చాక వాళ్ళ తగ్గట్టు చేసుకుంటూ వస్తాం కదా. అట్లా ఇది కుటుంబం వాళ్ళకి రాష్ట్రం కూడా చెయ్యాలి కదా. రాష్ట్రం అంటే చాలా భారీ ఎత్తుకుంటుంది కదా. ఆయన అందులో ఖజానాలో డబ్బులు లేకుండా కోట్లు అప్పులు చేసిపోతే అప్పులు తీరటమే సరిపోతుంది. ఆయన అంటే ఎవరు? కేసీఆర్ అని చెప్పండి. మరి ఇక కేసీఆర్ గారు అప్పులు చేసిపోయారు. కాంగ్రెస్ మరి ఎట్లా నడిపించిపోతుంది పథకాలు? అట్లా మరి నిమ్మలంగా ఇప్పుడు కుటుంబానికి ఒక పెద్ద కోళ్ళని పెత్తనం ఇస్తే చూసి చెయ్యాలి కదా. మరి ఆమెను ఒక్కసారి కొండడండి అన్నం పడేయదు కదా. కొద్దిగా వండి పెట్టుకుంటా, లేనప్పుడు అప్పు తీసుకురావటము, ఆ అప్పు కూడా సరిపుచ్చుకుంటా రావాలి కదా. ఇప్పుడు ఒకసారి నీకు ₹1,00,000 ఒక ఆడికి పోయి అప్పు ఇవ్వమంటే ఇస్తారా? ఇయ్యరు కదా. అట్లే వాళ్ళు అప్పు తేవాలి కదా. మరి కేంద్రంలో ప్రభుత్వం లేదు కదా. మోదీ గారు ఇవ్వాలా? మోదీ గారు ఆయనకి యాంటీయే కదా కాంగ్రెస్ అంటే. మరి ఎవరో ఒకరు సహకరించాలంటే ఇప్పుడు 2 కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అయినప్పుడు ఫుల్ మెజార్టీతో గెలిపించుకోవాలా. గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. పని చేస్తాం కూడా, మేమైతే చేస్తాం. నాయకులు కార్యకర్తలు అందరూ సమన్వయంగానే ఉన్నాం. బోనకల్ మండలంలో ఎన్ని సర్పంచ్లు పోటీ చేయబోతుంది ఈసారి ఎన్నికల్లో? అన్ని గ్రామాలు పోటీ చేస్తారు, కానీ మెజార్టీ మెంబర్స్ వస్తారనమాట. మహిళల ఓట సక్రమంగా అమలు జరుగుతుందా? మహిళల ఓట 30% అవి వచ్చినాయి. ఖచ్చితంగా చేస్తూనే ఉన్నారు కదా. మహిళలకి రిజర్వేషన్ ఇస్తే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చారు రాజ్యాంగం ప్రకారం. ఇస్తే కొడుకుల్ని భర్తల్ని ఎంపీడీఓ ఆఫీసులో సమావేశాలు పంపిస్తున్నారు, ఎంఆర్ఓ ఆఫీసులో సమావేశాలు పంపిస్తున్నట్టున్నారు. మహిళా సాధికారిత, మహిళలకు అధికారం ఇవ్వాలన్నట్టు ఒకవైపు పెద్దలు, మేధావులు, సంఘ సంస్కర్తలు కృషి చేస్తుంటే మీ మహిళా సంఘాలు మహిళల్ని చైతన్యవంతం చేయకుండా వాళ్ళ కొడుకుల్ని మొగుళ్ళని సమావేశాలు పంపిస్తున్నారు. ఎట్లా మిమ్మల్ని చైతన్యపరిచేది ఎట్లా? ఆ వ్యవస్థ చాలా వరకు తగ్గింది. ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి సీట్ ఇస్తే కనీసం మినిమం 10th క్లాస్ అన్న ఉన్న వాళ్ళకి ఎంపీటీసీలు కానీ ప్రెసిడెంట్లు కానీ ఇస్తే జెంట్ కానీ మహిళలకు కానీ కొంచెం చదువు ఉండి వాళ్ళే చేయలేస్తారనమాట. భర్త మీద ఆధారపడరు, కొడుకు మీద ఆధారపడరు, కోడల మీద ఆధారపడరు.